ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇవాళ పాట్ మిక్సింగ్ ఎలా చేస్తున్నానో చిన్న షార్ట్ వీడియో మీకు చూపిస్తానండి. ఇందులో ఎండు ఆకులు, పచ్చి ఆకులు, కిచెన్ వేస్ట్, సాయిల్, యూజ్డ్ సాయిల్, అట్ట ముక్కలు, కోడిగుడ్డు అట్టలు ఇవన్నీ కూడా వేసి 3 నెలలు అయిపోయిందండి. మంచి సాయిల్ తయారైంది. దీన్ని తీసుకుపోయి ఇప్పుడు నేను పాట్ మిక్స్ కోకో పీట్ కూడా వేసానండి, ఒక 2-3 లేయర్స్. దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు కలుపుతాను, చూస్తారా? ఇదిగోండి, రెడీగా వచ్చేసింది మా ఐషు. అంతే, ఇంకా నన్ను పని చేసుకొని డిస్టర్బ్ చేసి. ఇందులో చూడండి, బోన్ మీల్ కొద్దిగా వేశాను. ఎన్పీకే కొద్దిగా వేశాను. ఇదేంటి బోన్ మీలు, అది ఇందాక వేసింది మస్టర్డ్ కేక్. సీవీడ్ లాస్ట్లో వేపపిండి. అయినయ్యా, ఇవన్నీ వేసానా? ఇప్పుడు ఇసుక కొంచెం వేస్తానండి. ఇసుక కాస్త డ్రైనేజీ కోసం ఇసుక. ఇవన్నీ వేసి నేనే ఇలా మిక్స్ చేసేసుకుంటానండి. కొద్దిగా మిక్స్ చేసేసుకొని వేసుకుంటూ ఉంటాను. చూడండి, ఇక్కడ కొద్దిగా వేసాను. ఇందులో కూడా అన్నీ వేసానండి. 2 భాగాలుగా కలిపాను. ఎక్కువైతే కలుపుకోలేనేమో అని 2 పార్ట్స్గా వేసి కలిపాను. చూడండి, ఇప్పుడు రెండు కలిపేసాను. ఇందులో కనబడతా ఉంది కదా, అన్నీ మిక్స్ చేసినవన్నీ. ఇంతేనండి నేను పాట్ మిక్సింగ్ చేసుకునే విధానం. దీనిలోనే అన్ని పోషకాలు వచ్చేస్తాయి కదా. మొట్టమొదటి అసలు ఈ సాయిల్, ఇంకా నేను దీనిలో వేరే కంపోస్ట్ వేయాల్సిన అవసరం లేదు కదా. మన కిచెన్ వేస్ట్ కంపోస్టే వచ్చేసింది బాగా ఈ మట్టితో కలిసి. 3 నెలలు ఉంచానండి ఆ డ్రమ్లో వేసిన కిచెన్ వేస్ట్ అంతా. బాగా మాగిపోయింది, మంచి ఎరువు వచ్చింది. దాంట్లో ఈ ఎక్స్ట్రా ఇవన్నీ కూడా వేసాను. బోన్ మీల్, సీవీడ్, ఎన్పీకే, వేపపిండి, గ్రౌండ్ నట్ కేకు, మస్టర్డ్ కేకు, ఇంట్లో ఉన్నవన్నీ కూడా వేసి కలిపేశాను. చూడండి, ఇలాగే నేను పాట్ మిక్సింగ్ చేసుకుంటానండి. ఎక్కువ ఒక 10-20 పాట్లకి అయితే మాత్రం ఎక్కువ మట్టి అవసరం. ఈ కొద్దిగా చిన్న పాటలే కదా ఇవాళ ఉండేది. వీటిలో కలుపుకోవడం కోసం, వీటిలో వేసుకోవడం కోసం ఇవన్నీ మినియేచర్ గార్డెన్కి కొన్ని చిన్నవి మళ్ళీ దొరికాయి. ఇంట్లో ఏం దొరికితే అవన్నీ వదిలిపెట్టేది లేదండి. అవంతా తీసుకొని వచ్చి అది మా కోడలు హోల్స్ చేసి ఇచ్చేస్తుంది. నేను వచ్చి పాట్ మిక్సింగ్ చేసుకొని మొన్న చేయగా. చూడండి, మా ఇష్యూ చేసే పనులు చూడండి. ఏమన్నా కామ్గా ఉంటుందా? డిస్టర్బ్ చేస్తుంటుంది నన్ను. ఐషు చూసా, ఇప్పుడు వీటిని ఈ పార్ట్స్లో వేసుకోవడమేనండి. ఇందులో ఒక మందార తెచ్చి వేశాను కానీ అది రాలేదండి. డ్రైనేజ్ హోల్స్ చూడండి ఎంతెంతలా పెద్దగా పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని రాళ్ళతో క్లోజ్ చేసి రెడీగా, ఈ రాళ్ళు రెడీగా ఉంటాయండి. అలాగే ఇంట్లో కొబ్బరి చట్నీ చేసినప్పుడంతా, టెంకాయలు వాడినప్పుడంతా ఇవన్నీ అట్లా ఎత్తి పెట్టుకుంటాను. పాట్లో వేయడానికి, ఆ డ్రైన్ హోల్స్కి అడ్డంగా వేయడానికి వేసుకుంటాను. ఇది చూడండి, ఇదేమో పెద్ద, దానికేమో ఇది పెట్టాను. ఈ చిన్న ఉన్నాయి, దానికి చిన్న రాళ్ళు పెట్టేద్దాం. ఇది
పెడదాం, ఇది కూడా సరిపోలేదు. ఓకేనా, అంతేనండి. ఇలా ఎత్తి ఇలా వేసుకోవడం. వీడియో ఇవాళ నేనే తీస్తున్నాను, క్లారిటీ ఉండదేమో చూడండి. ఒక చేత్తో వర్క్ చేస్తూ, ఒక చేత్తో మిక్స్ చేస్తూ, ఒక చేత్తో వీడియో తీస్తున్నానండి. ఇవాళ మనుషులు ఎవరు లేదు, దొరకలేదు నాకు. ఎంత బాగుంది చూసారా మట్టి. ఇలా ఉంటే వేర్లు బాగా లోపలికి వెళ్ళడానికి, తర్వాత ఏమి అన్నీ కలిపాం కాబట్టి ఒకళ్ళు పురుగులు పట్టకుండా వేపపిండి కూడా వేసాను కాబట్టి ఇలా చేసుకుంటానండి నేను పాట్ మిక్సింగు. ఈ చిన్న చిన్న వాటిలో కూడా అలాగే వేస్తాను. చూడండి, దీనికి కూడా ఒక చిన్న రాయి పెట్టేస్తే చూసారా, ఈ చిన్న చిన్న వాటిలో వేసిన చెట్లు కూడా నాకు బాగా జర్మినేట్ అవుతున్నాయండి, బ్రహ్మాండంగా వస్తున్నాయి. ఇలాగ మొన్నంతా పాట్ మిక్సింగ్ చేసి ఆ రోజు నేను వీడియో తీయలేదు. చూడండి నేనే చేశానండి. ఇంత మట్టి కూడా నేనే కలుపుకున్నాను. ఇంత పెద్ద బకెట్లకు వేసిన మట్టి ఇవన్నీ కూడా నేనే మిక్స్ చేశాను. ఇవండి పప్పు కూర చెట్లు కొనుక్కున్నాను, అవి వర్కౌట్ కాలేదు. మా ఇంట్లో ఆ కూర దాంట్లో తింటే అవి ఉడకబెడితే నచ్చలేదు మా పిల్లలకి. అందుకోసం ఆ 2 కూర చెట్లు కూడా తీసుకొచ్చేసాను. సూట్ కేసు, ఇల్లు శుభ్రం చేస్తుంటే సూట్ కేసులు బయట పడేయమన్నారు. ఆ సూట్ కేసు కూడా తీసుకొచ్చి పెట్టి అందులో కూడా పాట్ మిక్సింగ్ చేసి పెట్టాను. ఇవన్నీ నింపి ఇవాళ మార్నింగ్ వచ్చి ఈ చిన్నవి దొరికాయి కదా, వీటిల్లో పాట్ మిక్సింగ్ చేసి పెట్టాలి కదా, మట్టి వేయాలంటే వీటి కోసమని మళ్ళీ కొద్దిగా ఇవాళ పాట్ మిక్సింగ్ చేశానండి. ఎప్పుడు ఇదే పద్ధతిలో చేస్తూ ఉంటాను. కొన్నిసార్లు పేడ ఎరువు దొరికితే దాన్ని కలుపుతాను. ఇప్పుడైతే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మన ఇంట్లోనే ఉంది కాబట్టి దాన్నే వేయాల్సి వచ్చింది. ఓకే అండి, నా పాట్ మిక్సింగ్ మీకు నచ్చిందా? నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది నా వీడియోలు చూస్తున్నారు. ఓకే, నో ప్రాబ్లం. దానికి కూడా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసి చూడండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చూసిన ఈ పాట్ మిక్సింగ్ ఏదో నా చేతనైనంత వరకు నేను చేసి మీకు ఎంతోమందికి ఇది ఉపయోగపడుతుందని ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను. ఓకే అండి, మరొక వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు సెలవు, నమస్కారం. ఫైనల్లీ ఈ విధంగా తయారైనాయండి. దీన్ని ఒక వారం రోజులు ఉంచుకొని తర్వాత విత్తనాలు వేసేస్తాను. ఈ జనవరి నెలలో ఏ విత్తనాలు వేయాలో ఆ విత్తనాలు వేసేస్తాను. ఇవైతే ఇవి మినియేచర్ గార్డెన్కి చిన్నవన్నీ అక్కడికి షిఫ్ట్ చేసేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.